ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ మీ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని, ఆదరించబడుతున్నారని, దేవునిలో మీరు ఎదుగుతూ ఉన్నారని విశ్వసిస్తున్నాం. మీలో అనేక మంది ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నామని తెలియజేస్తున్నా. మీ సాక్ష్యాలను బట్టి మేము ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రియులారా, ఘనమైన దేవుని పరిచర్యలో దేవుడు తన వాక్కును పంపి అనేక మంది జీవితాలు బాగు చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదకరమైన ఈ వాక్య భాగం దేవుడు మీతో మాట్లాడినప్పుడు అది మీతో దేవుడు స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు అని గ్రహించండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండే. వాక్యం మీతో మాట్లాడుతుంది అంటే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడు, దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు ఆదరించబడతారు, బలపరచబడతారు, మీ సమస్యలను విడుదల పొందుతారు, మీ మనస్సులో నెమ్మది కలుగుతుంది, మీ ప్రాణములు తెప్పరిల్లుతాయి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించొచ్చు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ప్రియులారా, ఆదివారమున వీరెందుకు కూడుకున్నారు అంటే యూదులు విశ్రాంతి దినమైన శనివారం నాడు కూడుకుంటారు. వీరు క్రీస్తు ప్రభు మరణం గెలిచి తిరిగి లేచిన దినం ఆదివారం కాబట్టి క్రైస్తవులు ఆదివారమున కూడుకోవటం ప్రారంభించారు. అనగా యూదులలో నుండి క్రైస్తవులు వేరై జీవించటం ప్రారంభించారు. మతతత్వ పరిస్థితి నుండి దేవుని కృప కొరకై బ్రతిమలాడుకునే ఆ అనుభవంలోనికి సంఘముగా వారు చేర్చబడి అలాగూ ప్రభువును ఆరాధించినారు. ప్రియులారు, కాబట్టి ఆదివారం నాడు అపోస్తుల కాలములో ఆరాధన జరిగింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అపోస్తులు వేసిన అదే పునాది మీద ఈనాడు కూడా ఆదివారపు ఆరాధన అనేక సంఘాల్లో జరుగుతోంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినం ఆదివారం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు వీరి ఆత్మీయ అనుభవాలు ఎలా ఉండేవంటే, ఆది అపోస్తుల కాలంలో ఎక్కడ కొద్దిమంది కలిసినా, అది ఇంట్లో అయినా, లేక నది ఒడ్డునే అయినా, లేక సమాజ మందిరంలో అయినా, ఎక్కడ వీరు కూడుకున్నా దేవునిని ఆరాధించిన తర్వాత వీరు ఖచ్చితంగా చేసే ఒక పని ఏంటి అంటే రొట్టె విరుస్తూ ఉండేవారు. ప్రభు చెప్పారు కదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయండి అని. ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య చేసిన శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. యేసు రక్తములో కడగబడాలి. యేసయ్య చేసిన ఆ శిలువ మరణ బలియాగము ద్వారా మనకు రక్షణ కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి మనం ప్రభువును ఆరాధించాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అని వారు కూడుకున్న చోటెల్లా వారు రొట్టెను విరిచేవారు. అందుకే ఆదివారమున వీరు కూడుకున్నప్పుడు కూడా రొట్టెను విరవటం జరిగింది. ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. పౌలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన సంగతులు, అవి క్రీస్తులో నెరవేరిన సంగతులు. ఇవి పౌలు వారితో మాట్లాడుతున్న మాటలు. అవి వింటున్న ప్రజలకు ఆశ్చర్యంగా అనిపించినాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవక్తలు రక్షకుని గురించి, క్రీస్తుని గురించి, మెస్సియా గురించి ఏమైతే చెప్పారో అవి ఎలా నెరవేరినవో
అవన్నీ వారు విని ఆశ్చర్యపోతున్నారు. పౌలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా 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 వాక్యం చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు విశ్వాసమును గురించి, దేవుని శక్తిని గురించి, దేవుని కార్యాలను గురించి మాట్లాడుతూ వస్తే బైబిల్ గ్రంథంలో ప్రభు చేసిన కార్యాలు ఆనాడు, ఈనాడు, పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో, ఇంకా ప్రజల జీవితాల్లో, సంఘములలో, దైవజనుల జీవితాల్లో, ఇలా అనేక మంది జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఎక్కడైనా విశ్వాసులు మాట్లాడుకుంటూ ఉంటే ఇక అసలు వారి మధ్యలో సమయమే తెలియదు. ఇంకా అలాగూ మాట్లాడుకుంటూనే ఉంటారనమాట. ఎందుకంటే ఆ మాటల్లో జీవం, ఆ మాటల్లో ఆదరణ, ఆ మాటల్లో దైవ శక్తి, ఆ మాటల్లో దేవుని ప్రసన్నత వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు, ఆ దేవుని కార్యాల గురించి వింటున్నప్పుడు, దేవుడు చేసిన కార్యాలు ధ్యానిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నూతన శక్తి, నూతన బలం కలగటం ప్రారంభిస్తూ ఉంటుంది. అందుకే దావీదు కూడా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సనుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన చేసిన మేలు ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో మనకు ఒక శక్తి, బలం, విశ్వాసం కలుగుతూ ఉంటుంది. అందుకే పౌలు ఇక్కడ వీరితోటి మాట్లాడుతున్నాడు. ఎప్పటి వరకు? సమయం మర్చిపోయారు అందరూ, అర్ధరాత్రి వరకు. ఎందుకంటే తెల్లారితే పౌలు వెళ్ళిపోతాడు. పౌలు తన మిషనరీ యాత్రలో ఇది 3వ మిషనరీ యాత్ర అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. పౌలు యొక్క సువార్త ప్రయాణం, మొదటి సువార్త ప్రయాణం అపోస్తుల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ అధ్యాయం 28వ వచనం వరకు సాగింది. అది ఆయన మొదటి సువార్త యాత్ర లేక ప్రయాణం. రెండవ సువార్త యాత్ర ప్రయాణం 15వ అధ్యాయం 36వ వచనం నుండి 18వ అధ్యాయం 22వ వచనం వరకు సాగింది ప్రియులారా. ఇది పౌలు యొక్క రెండవ సువార్త ప్రయాణం. మూడవదిగా పౌలు సువార్త ప్రయాణం ఇప్పుడు మనం చదువుకున్న 20వ అధ్యాయం పౌలు 3వ సువార్త యాత్రలో జరిగినటువంటి సంభవాలు. పౌలు 3వ సువార్త ప్రయాణం 18వ అధ్యాయం 23వ వచనం నుండి 21వ అధ్యాయం 16వ వచనం వరకు సాగింది. ఆ తర్వాత ఆయన యెరూషలేముకు వెళ్ళిపోయినారు, అక్కడ ఆయనను పట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన మరణం మనకు కనబడుతుంటుంది. పౌలు చివరి సువార్త యాత్ర ప్రయాణం ఈ 20వ అధ్యాయంలో మనకి కనబడతా ఉంది ప్రియులారు. అందుకే పౌలు ఇక్కడ వారితోటి మాట్లాడుతూ అర్ధరాత్రి వరకు మాట్లాడాడు. ఎందుకంటే ఇంకా మరలా పౌలు తిరిగి పట్టణానికి ఇంకా రాలేదు. ఇది పౌలు యొక్క లాస్ట్ జర్నీ. ఈ విశ్వాసులతోటి అదే ఆయన చివరిగా మాట్లాడుతున్న అనుభవాలు. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన సమయం చాలా విలువైనది, సద్వినియోగం చేసుకోవాలి. కొన్నిసార్లు దైవజనులు చెప్పే మాటలు చాలా విలువైనవి, వాటిని జాగ్రత్తగా మనం వినాలి, ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే మరలా అటువంటి మాటలు నీతో చెప్పటానికి ఆ దైవజనుడు నిన్ను కలవకపోవచ్చు. ఆ దైవజనుడు చెప్పే మాటలు మరలా నువ్వు వినకపోవచ్చు. మానవ జీవితం క్షణికమైనది కాబట్టి ప్రతి క్షణం మనకి విలువైనదే. ప్రతి క్షణము దేవుని కొరకు జీవించవలసిందిగా మనం ఉండాలి. పౌలు అందుకే ఎఫెసీ పత్రికలో రాస్తాడు 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్తూ ఉంటాడు. ప్రియులారా, టైం చాలా విలువైంది. అందుకే పౌలు వీరితో అర్ధరాత్రి వరకు కూడా విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. ప్రియులారా, ఆనాటి కాలంలో కరెంట్ లేదు కాబట్టి దీపములు వెలిగించుకొని ఆ వెలుగులోనే వారు వాక్యాన్ని చదివేవారు, ఆ వెలుగులోనే కూటములు జరుపుకునేవారు. ఇప్పుడు వారు ఎక్కడ కూడుకొని ఉన్నారంటే మేడగదిలో. ఆ మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి. 9వ వచనం చూడండి, అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించొచ్చుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ప్రియులారా, 9వ వచనంలో రాయబడిన ఈ వాక్య భాగం, అప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు. ఈ ఐతుకు అనే వ్యక్తిని గురించి ఇక్కడ ఒక చోటే మనకి బైబిల్లో కనబడుతుంది. ఈ వ్యక్తి ఒక యవనస్తుడు, పౌలు చెప్పే మాటలు వినటానికై ప్రార్థనకు వచ్చిన యవనస్తుడు. ప్రియులారా, కొంతమంది యవనస్తులు అసలు ఆదివారం నాడు మందిరానికే రారు.
బయట బయట తిరుగుతుంటారు. అదే మందిరం పనులు చేయమంటే కూడా చేస్తారు. అంటే దేవుడు అంటే ప్రేమ ఉంది, కానీ భయభక్తులు అయితే వారు నేర్చుకోలేదు. ఒక మాట చెప్తున్నాను, దేవుని అందలి భయభక్తులు లేకుండా, మారు మనస్సు పొందకుండా, యేసు రక్తంలో కడగబడి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకుండా నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పటంలో అది వ్యర్థమైన భక్తిగా మిగిలిపోతుంది. చివరికి అది ఎందుకు పనికిరాదు. రేపు ఆ వ్యక్తిని దేవుని రాజ్యానికి కూడా తీసుకొని వెళ్ళదు. ప్రియులారా, దేవుని రాజ్యంలో మనం చేరాలంటే పరిశుద్ధులుగా మనం మార్చబడాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు అని దేవుని వాక్యం చెప్తుంది. నిషిద్ధమైనది ఏదైనాను దానిలో ప్రవేశింపదు అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి మన హృదయంలో కడగబడాలి, మన పరిశుద్ధతను ధరించుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఐతుకు అనే ఈ యవనస్తుడు దేవుని సన్నిధికి వచ్చిన ఓ మంచి ఆత్మీయ అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. పౌలు మాట్లాడుతున్న మాటలు విన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం మీరు వింటే అది ఏ నాటికైనా మీకు ప్రయోజనకరంగానే ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడూ నిష్ప్రయోజనం కాదు. ప్రియులారా, ఒకవేళ నీకు ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు, కానీ దాని ప్రతిఫలం అయితే నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. దేవుని వాక్యం విన్న ప్రతి వ్యక్తి రక్షించబడతారు, దేవుని చేత కాపాడబడతారు, దేవుని చేత బలపరచబడతారు, దేవుని చేత ఆశీర్వదించబడతారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదండి. అందుకే మనం వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు, ఈరోజు వాక్యం చదివాను, నాకేం ప్రయోజనం, ఈరోజు వాక్యం విన్నాను, ఏదో చర్చికి వెళ్ళాను వచ్చాను. కాదు, కొన్ని అలాంటి కార్యాలు చాలా గొప్ప మేలు చేస్తాయి. ఇప్పుడు ఐతుకు చూడండి, ప్రార్థనకు వచ్చాడు, వాక్యం వింటూ ఉన్నాడు. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ఈయనకి సరైన భయభక్తులు ఉంటే ముందు కూర్చొని క్రమంగా దైవజనుడు చెప్పేది వినేవాడు. మందిరానికి వచ్చేవాళ్ళు కొంతమంది చూడండి, ముందు కూర్చోరు, వెళ్ళి వెనక కూర్చుంటారు. పేతురు యేసు ప్రభుని దూరంగా వెంబడించాడు, అబద్ధములు ఆడే శోధనలో పడిపోయాడు. అదే దగ్గర వెంబడించి ఉంటే ఆ శోధన రాకపోవునేమో. అయితే ప్రియులారా, ముందు ఉన్న వ్యక్తి దేవునికి దగ్గర అవుతాడు. మందిరంలో కూడా కొంతమంది అదేంటో వెనక కూర్చుంటారు, గాలి రావాలనో ఇంకోటి. బలిపీఠము దగ్గరగా ఉన్నప్పుడు దైవశక్తిని, దేవుని ప్రసన్నతను ఎక్కువగా అనుభవిస్తారు. బలిపీఠానికి దూరంగా ఉన్న వ్యక్తులు బయటకు కూర్చుంటే ఒకవేళ సైతాన్ గాడు ఆ దారిని తిరుగుతుంటాడు. ఎందుకంటే ఎవరిని లాగుదామా అనేది వాడి పని. ఇప్పుడు చివరిలో కూర్చొని ఉన్నారు కదండి, వీళ్ళు ఆయన్ని పట్టుకొని గాలం వేసి ఎట్లా ఆగుతాడు. అందుకే ఆ చివరి కూర్చున్న వాళ్ళకి బయట మాటలు వినబడతాయి, లోపల మాటలు వినబడతాయి. ఇప్పుడు నీ హృదయంలోనికి ఏ మాటలు పోతాయి? బయట మాటలా వింటావా, ఈ మాటలు వింటావా? అందుకే మీరు చూడండి, మందిరంలో వెనక కూర్చునేవారు వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు, అంత ఆసక్తి ఉండదు. ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటారు, వెనక వచ్చిన వాళ్ళే వెనక కూర్చుంటూ ఉంటారు. వెనక కూర్చునే కూడదు ప్రియుల, ముందు ఉండాలి. దేవుని పనిలో ముందుండాలి, పరిచర్యలో ముందుండాలి, ఆసక్తి కలిగి ముందు ఉండాలి. యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు, అంటే చల్లటి గాలి వస్తే హాయిగా వాక్యం విందాం అనుకున్నాడేమో. ఆ చల్లటి గాలి వచ్చింది, వాక్యం వింటున్నాడు, నిద్ర కూడా వచ్చింది. నిద్రపోయి ఆ కిటికీలో నుండి, వారున్నది మేడగదిలో, ఆ కిటికీలో నుండి కింద పడిపోయాడు. మేడగదిలో కిటికీలో కూర్చోవటం ఏంటండి? ఒకవేళ పడితే అనే ఆలోచన యవనస్తుడికి రాలేదా అంటే రాలేదు. ఎందుకంటే శోధనలో పడిపోయేవాడికి శోధనలో పడిపోతానేమో అనే ఆలోచన రాదు, వాడు అక్కడే ఉంటాడు అంతే. అలాగూ ఈ యవనస్తుడు పడిపోయాడు ప్రియులారా. కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర వచ్చిందంట వీడికి. నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడింది. అయిపోయింది, బట్టం చచ్చిపోయాడు, స్పాట్ డెడ్ అంతే. కనీసం ప్రాణంతో కూడా లేడు. పైనుంచి కింద పడ్డాడు, మేడగది కదండి మరి, అక్కడి నుంచి కింద పడ్డాడు, చచ్చిపోయాడు. 10వ వచనం, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి, పరిచర్య జరుగుతుంది, పరిచర్యలో వాళ్ళకి దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు పౌలు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో పరిచర్య ఆగిపోయింది. కొంతమంది వల్ల పరిచర్యకు విపరీతమైన ఆటంకం అండి, అడ్డు బండలైపోతారంతే. కొంతమంది అవిధేయత, కొంతమంది నిర్లక్ష్యం దేవుని పనిని పాడు చేసేలా ఉంటుంది. కొంతమంది మూర్ఖ స్వభావం,
లోబడని స్వభావం, తిరుగుబాటు చేసే స్వభావం దేవుని పనిని పాడు చేస్తుంది ప్రియులారా. ఈ ఐతుకనే యవనస్తుడు వాక్యం వినాలని వచ్చినోడు ఎక్కడ కూర్చొని వినాలి, ఎక్కడ కూర్చొని వింటున్నాడు? అక్కడెక్కడో కూర్చొని విన్నాడు, ఆ నుంచి పడిపోయాడు, వాడు చచ్చిపోయాడు. తెల్లనితే మళ్ళీ పౌలు వెళ్ళిపోతాడు. ఆ విలువైన సమయం అర్ధరాత్రి వరకు వారితో వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు, చాలా విషయాలు వారితో చెప్తున్నాడు. అలా చెప్తూ ఉండగా సడన్గా ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో పౌలు కూడా ఇక ఆ చెప్పే మాటలు ఆపేసి ఈ చనిపోయిన ఈ వ్యక్తి దగ్గరికి రావాల్సి వచ్చింది. అయితే పౌలు లాంటి గొప్ప దైవజనులు అక్కడ ఉండటం అది అతనికి ఆశీర్వాదం. అలాంటి దైవజనుల మీటింగ్కి వెళ్ళటం అతనికి ఆశీర్వాదం. అందుకే అపాయం వచ్చినా అపాయంలో నుండి తప్పించబడ్డాడు, చచ్చిపోయాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, పడిపోయి చనిపోయిన వాడై ఎత్తబడినం. అయితే 10వ వచనం చూడండి, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. పౌలు అంటున్నాడు, మీరు తొందరపడి ఈయన తీసుకెళ్ళి సమాధి చేస్తారేమో, వద్దు, ఆగండి, అతని ప్రాణం అతనిలోనే ఉంది. దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తి మరణం చూడడు, జీవం చూడాల, దేవుని శక్తిని చూడాలా, దేవుని ఆశీర్వాదం చూస్తాడు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అతని జీవితంలో దేవుని కృప ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. శాపం ఏలుబడి చేయదు, శాపం కొట్టివేయబడుతుంది, మరణం నిరర్ధకం చేయబడి జీవము, అక్షయత, ఇదిగో వాక్యం ద్వారా మీ జీవితంలోనికి దేవుడు తేవాలని కోరుకుంటుంటే ఇప్పుడు ఇక్కడ మరణం ఎలా జరుగుతుంది? అతని ప్రాణం అతనిలోనే ఉన్నది. పౌలు గట్టిగా చెప్తున్నాడండి. ఆడున్నోళ్ళందరికీ బహుశా ఆశ్చర్యం వేసి ఉండొచ్చు, ఇదేంటి చచ్చిపోయాడు, మనం అందరం చూసాం, నాడి పట్టుకుంటే నాడి దొరకట్లేదు, చూడటలేదు, మాట్లాడట్లేదు, వింటలేదు, గిచ్చినా గిల్లినా స్పర్శ లేదు, వీడు చచ్చిపోయాడు అంటే పౌలు అంటాడు, లేదు అతని ప్రాణం అతనిలో ఉంది. యేసుప్రభు కాలంలో కూడా అందరూ అంటారు, ఈ బిడ్డ చనిపోయింది అంటారు. యేసుప్రభు అంటాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చచ్చిపోలేదు అంటాడు. ఆ మాట వినగానే అందరూ ఆయన ఎగతాళి చేస్తారు, కానీ ఆయన ఆమె చేయి పట్టుకొని ఆమెను లేవనెత్తుతాడు. అంటే దేవుని జీవం మనిషిని బ్రతికించగలదు. కాబట్టి ప్రియులారా, పౌలు అంటాడు, అతని ప్రాణం అతనిలోనే ఉంది, అతను చనిపోలేదు అంటున్నాడు. 11వ వచనం, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. పౌలు ఏం చేశాడో తెలుసా? అతని మీద పడి అతన్ని కౌగలించుకొని ఆ బిడ్డను ఎత్తుకొని పట్టుకొని గట్టిగా పట్టుకొని ప్రాణం ఇతనిలో ఉంది అన్నాడు. పోయిన ప్రాణం తిరిగి అతనిలోనికి వచ్చేసింది. ఆ వ్యక్తి బ్రతికాడు. దైవజనుల మాటలు ప్రియులారా ఎంత శక్తి కలిగినవో తెలిసిన. అందుకే దైవజనుని నోట ఆశీర్వచనం వినున్నట్లుగా మన మాటలు ఉండాలి. ఎగతాళిగాను ఇంకో వ్యతిరేకంగానో అలా ఎన్నడూ దైవజనునితో మాట్లాడటానికి సాహసం చేయరాదు. దేవుడు అట తన సేవకుని నోటి మాటను రూఢిపరుస్తాడట. ఒకవేళ సేవకుడు ఏదైనా చెప్పాడు అది జరుగుతుంది అంతే. అందువలన జాగ్రత్తగా దైవజనులతో మనం వ్యవహరించవలసి ఉంటుంది. దైవజనుడు అంటున్నాడు, అతని ప్రాణం అతనిలో ఉంది. ఆశీర్వచనాలు చెప్పాలండి దైవజనులు. ఆ మాట చెప్పినప్పుడు వారి జీవితాలు అవి జరుగుతాయి. అందుకే సేవకులను దేవుడు ఎన్నుకొని తన ప్రజలను ఆశీర్వదించుట కొరకై దేవుడు దైవజనులను ఎన్నుకున్నాడు. కాబట్టి అపాయం వచ్చినా కూడా అక్కడ ఏ అపాయము రాకుండా దేవుడే ఆ బిడ్డను కాపాడాడు. పౌలు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అతను బ్రతికాడు. తర్వాత అతడు మరలా పైకి వచ్చి, ఎవరు పైకి వచ్చారంటే పౌలు ఐతుకు కూడా వచ్చాడు. బట్ పౌలు పైకి వచ్చి తర్వాత రొట్టె విరిచి పుచ్చుకొని, అంటే పౌలు రొట్టెను విరిచి వాళ్ళందరికీ ఇచ్చి ఆయన కూడా తీసుకొని, అంటే ఇక చెప్పటం ఆగిపోయింది. తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరిన. తెల్లారి వరకు వారితో మాట్లాడాడు. తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత పౌలు బయలుదేరి వెళ్ళిపోయాడు. 12వ వచనం, వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. చూడండి, ఐతుకు అనే ఆ కుర్రోడు చిన్నోడు బతికాడు. వాడిని తీసుకొని పైకి వచ్చారు. పైకి వచ్చినప్పుడు అందరికీ కూడా ఒక ఆదరణ. అదే అతను బ్రతకకపోయి ఉంటే ఆడున్న వాళ్ళందరికీ దుఃఖం కలిగేది. దేవుని మందిరానికి వచ్చి ఒక వ్యక్తి అలా దుఃఖంతో ఉండగలడా? లేదు ప్రియులారా.
దేవుడు తన యొద్దకు వచ్చేవారిని చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. దుఃఖముతో వచ్చిన వ్యక్తి సంతోషంతో వెళ్ళేలా దేవుడు చేస్తాడు. అంతేగాని దేవుని యొద్దకు సంతోషంగా వచ్చి దుఃఖముతో తిరిగి వెళ్ళేవాళ్ళు ఎవరూ ఉండరు. అది దేవుడు ఎన్నడూ చేయడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రియులారా. ఆయన మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. ఆయన మనకి విచారమునైనను బాధనైనను కలగ చేయడు అని విలాపవాక్యాల గ్రంథంలో ఉంటుంది. నరులకు ఆయన హృదయపూర్వకముగా విచారమునైనను బాధనైనను కలగ చేయడు అని రాయబడతాడు. అంటే దేవుడు బాధను కలగజేయడండి. దేవుడు సంతోషాన్ని ఇచ్చే సమాధానకర్తయగు అధిపతి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐతుకు పైనుంచి కింద పడి చనిపోయాడు. పౌలు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ బిడ్డ బ్రతికాడు. ఆ రోజున అక్కడ సంఘం అంతటికి ఎంత సంతోషం, ఆ బిడ్డ తల్లిదండ్రులకు ఎంత సంతోషం. ప్రియులారా, ఎదిగిన ఒక బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులకు ఎంతో దుఃఖమండి. చిన్న బిడ్డ, నెలల బిడ్డ చనిపోయినా కూడా తల్లిదండ్రి తట్టుకోలేరండి, భరించలేరు. చాలా దుఃఖం, గుండె నిండా ఆవేదన. తల్లిదండ్రులు వారికి ఎంత బాధ వచ్చినా తట్టుకుంటారు, కానీ పిల్లలకి ఏదన్నా చిన్న నొప్పి బాధ కలిగినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ. ఇప్పుడు ఐతుకు అనే ఆ యవనస్తుడు, ఆ చిన్నవాడు ఒకవేళ అక్కడ చనిపోయి ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంత దుఃఖం. పౌలు అక్కడ సేవ చేస్తున్నాడు, రక్షకుడిని వారికి చూపిస్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రభువుని వారికి చూపిస్తున్నాడు. అలాంటి చోట దుఃఖానికి స్థానం ఎక్కడుంటుంది ప్రియులారా? అందుకే అక్కడ పౌలు ఆ బిడ్డను బ్రతికించాడు. డైరెక్టే చెప్పాడు, ఇతని ప్రాణం ఇతనిలోనే ఉంది, ఎక్కడికి పోదు. దేవుని దగ్గరికి వచ్చాక మరణం ఆ వ్యక్తిని తాకదు. మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని యేసు ప్రభు చెప్పాడు. మరణపు తాళం మూయబడింది, పాతాళపు తాళం మూయబడింది, జీవము తెరవబడింది. బిడ్డ మరలా బ్రతికాడు. ఆ బిడ్డను తీసుకొని వారు పైకి వచ్చారంట. చూడండి, వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు, బ్రతికిన బిడ్డను ఎక్కడికి తీసుకొచ్చారండి? దేవుని మందిరానికి తీసుకొచ్చారు. మరలా కూటంలో కూర్చోబెట్టారు. ఈసారి శ్రద్ధగా కూర్చొని వాక్యం వింటాడు. ఇప్పుడు వీడిని వెళ్ళి కిటికీలో కూర్చోరండి, కూర్చోడు. ఇంకా పొరపాటును కూడా కూర్చోడు. ఎవరిని కూర్చున్నా కూడా వీడికి ఆకలేస్తాడు, రే గుద్దురా, ఆడు కూర్చోవద్దురా. ప్రియులారా, కొన్నిసార్లు కొంతమంది జీవితంలో తగిలిన దెబ్బలు అవి వారికి పాఠాలుగా ఉంటాయి, ఇతరులకు కూడా అవి పాఠాలు నేర్పించేవిగా ఉంటాయి. కాబట్టి ఆ అనుభవం చాలా మేలే చేస్తుంది, కానీ ఏమాత్రం బాధ పెట్టదు ప్రియులారా. అందుకే శ్రమనుందుట నాకు మేలాయను అని భక్తులు పాటల్లో రాశారు ప్రియులారా. ఆ శ్రమలు మన అజాగ్రత్తను లేక మన నిర్లక్ష్యాన్ని సరిదిద్దుకోవటానికి కొన్ని కారణాలు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనుషులుగా, విశ్వాసులుగా అదేదో పట్టినట్లుగా మనం జీవించేస్తూ ఉంటాం. ఏం కాదులే అన్నట్లు. అటువంటి అయ్యాల్లో కొన్ని దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలు తగిలినప్పుడు మరలా మనం సెట్ రైట్ అయిపోతాం అన్నమాట. విశ్వాసుల జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుడు వారిని సరిచేయటానికే అనుమతిస్తాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో నువ్వేదైనా శ్రమలు బాధలు గుండా వెళుతుంటే నువ్వేదో సరి చేసుకోవాలని దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు, కానీ లేకపోతే నిన్ను అక్కడ ఉంచడం దేవుడు అసలు ఒప్పుకోడు. ఎందుకంటే మనం బాధపడితే ఆయన బాధపడతాడు, మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. ఏమంటే పిల్లలు ఏడిస్తే పిల్లల కంటే తల్లిదండ్రులకేనండి ఎక్కువ బాధ. మరి దేవుడు మన పరమ తండ్రి, ఇంకా ఆయనకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. కాబట్టి దేవుడు మనల్ని బాధ పెట్టడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఐతుకు తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. పౌలు తెల్లవారు వరకు కూడా వారితో విస్తారముగా సంభాషించి బయలుదేరాను. పౌలు 3వ సువార్త యాత్ర ప్రయాణములో అప్పటి వరకు వారితో మాట్లాడి అనేక విషయాలు అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డ, ఈ దినము దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, దేవుడు మనల్ని హెచ్చరించిన అనుభవాలు జాగ్రత్తగా మనం నేర్చుకొని వాటిలో మనం జీవించటం మనకెంతో ఆశీర్వాదం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి దూరస్తులుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ముందుండేవారుగా ఉండాలి. దేవుని పనిలో ముందుండేవారుగా ఉండాలి. పరిచర్యలో ప్రయాసపడేవారుగా ఉండాలి. దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారుగా ఉండాలి. నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు.
ఇదిను మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం విన్న మా ప్రియులందరినీ దర్శించండి నాయన. అయ్యా, మీరు నేర్పించిన ఈ ఆత్మీయ పాఠాలు మా జీవితంలో మేము నేర్చుకొని ఆ ప్రకారం జీవించుటకు కృపద ఇచ్చేయండి. మా లోటుపాట్లు, మా అజాగ్రత్త, మా నిర్లక్ష్యం మేము తెలుసుకొని దిద్దుకొనుట కృపద చూపింది. ప్రభా, సహాయం చేయండి. వీళ్ళని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మమ్మల్ని సరిచేయండి నాయన. కుమారులుగా మమ్మల్ని తండ్రి నీ పరిపూర్ణతలోనికి మేము వచ్చినట్లుగా మమ్మల్ని నడిపించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. అయ్యా, వారిని తాకండి. నూతన శక్తి, నూతన బలమును దయచేయండి. బలమైన ప్రార్థనాత్మను దయచేయండి. మనోనేత్రములు తెరవండి. మహిమైశ్వర్యము పొందుకుంటే కృప దయచేయండి. మీరు సిద్ధపరిచిన ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తికి నేను విడుదల చేస్తూ ఉన్నాను నాయన. ఒక్కొక్కరిని తాకండి ప్రభా. ఇప్పుడే నీ ప్రసన్నత తాకునుగాక, నీ ప్రభావము తాకునుగాక. తండ్రి, గర్భఫలం లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో ఇప్పుడే ప్రభా వారి గర్భములో ఒక బిడ్డ కలుగునుగాకని ప్రకటిస్తున్నాను నాయన. మీరు ఆశీర్వదించండి తండ్రి. వివాహం కావాలేదని దిగులు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసు నామంలో తండ్రి ఇప్పుడే వీరికి తగిన జీవిత భాగస్వామిని ఆ మ్యాచ్ నడిపించండి నాయన. తండ్రి, ఈ నెలలోనే ఒక అద్భుతం జరిగించండి. ద్వారములు తెరవబడాలి, ఆటంకాలని తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి శాపపు కాడే వెర్రవబడును గాకని ప్రకటిస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి నాయన. సంతోషకరమైన కార్యములు కుటుంబాల్లో జరిగించండి. ఆశీర్వాదమును దయచేయండి, అభివృద్ధిని దయచేయండి. అయ్యా, కృపాక్షేమములే వీరు వెంట వచ్చినట్లుగా సహాయం చేయండి. చదువుకుంటున్న బిడ్డలు, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి. బిడ్డలకు తోడుని నడిపించండి. బిడ్డలకు మీ దీవెనను దయచేయండి. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, కష్టార్జితాన్ని దీవించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. అప్పుల సమస్య నుండి విడిపించండి. అయ్యా, అనారోగ్యములతో ఎవరైతే బాధపడుతున్నారో యేసు నామములో వారిని స్వస్థపరచండి. క్యాన్సర్ గడ్డలు యేసు నామములో కరిగిపోవునుగా అని ప్రకటిస్తున్నాను. అయ్యా, కిడ్నీలు ముట్టండి నాయన. డయాలసిస్ చేయించుకుంటున్న బిడ్డల్ని తాకండి. యేసు నామములో కిడ్నీలు నూతనపరచండి ప్రభు. తండ్రి, లివర్ని ముట్టండి ప్రభు. అయ్యా, బిడ్డలకున్న ప్రతి అనారోగ్యం తొలగించిన ఐసైట్ హీల్ వల్ల నాకు జ్ఞాపిస్తున్నా. బిడ్డలకున్న ప్రతి అనారోగ్య సమస్యలు ఇప్పుడే తొలగిపోవునుగా అని ప్రకటిస్తున్నా. నీ వాక్కును పంపి బాగు చేయండి. ఈ కార్యక్రమం చూస్తూ నాతో ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని వారికి మీ సహాయాన్ని, మీ కృపను దయచేయండి, మీ ఆశీర్వాదమును దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడి మనందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8886667676, మరి యొక్క నంబర్ 7075159777.